హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కమల్. మీరు చూస్తున్నారు తేజ టెక్నిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ 9A మొబైల్. ఇది నేను మా మదర్కి బర్త్డే గిఫ్ట్ ఇవ్వడం కోసం తీసుకున్నాను. ఈరోజు ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్స్ చేసి దీని స్పెసిఫికేషన్స్ అన్నీ చూద్దాం. అండ్ ఇది ఎలా ఉంది, అసలు వర్తియా కాదా అన్నది కూడా నేను మీకు చెప్తాను. చూడండి, ఇది దీని మీద బాక్స్ మీద ఇండియాస్ నెంబర్ 1 బ్రాండ్ అని రాసింది, మేడ్ ఇన్ ఇండియా అని రాసింది, అండ్ రెడ్మీ 9A మొబైల్ అని రాసింది. అండ్ దీని సైడ్ వచ్చేటప్పటికి కూడా రెడ్మీ 9A అని రాసింది. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ రెడ్మీ 9A అని రాసింది, .0 డిస్ప్లే అని రాసింది, 5000 mAh బ్యాటరీ అని రాసింది, 10 watt ఫాస్ట్ ఛార్జింగ్ ఇన్ బాక్స్ అని ఉంది. అండ్ ఈ మొబైల్ కూడా 10 wattకే సపోర్ట్ చేస్తుంది. అండ్ 13 MP ఏ కెమెరా ఉంది అండ్ పోర్ట్రేట్ మోడ్. అండ్ మీడియాటెక్ హీలియో G25 అన్న ప్రాసెసర్ దీంట్లో వాడారు. అండ్ ఇప్పుడు ఈ మొబైల్ మనం అన్బాక్స్ చేసి ఇది ఎలా ఉంది, అసలు వర్తే కాదు అన్నది ఇప్పుడు చూద్దాం. ఆల్రెడీ నేను గిఫ్ట్ ఇచ్చాను కాబట్టి ఇది సీల్ చింపేసి ఉంది, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. మనకు బాక్స్లో స్టార్టింగ్ మొబైలే ఉంది. అండ్ మొబైల్ తీసి పక్కన పెడదాం. అండ్ ఇంకా ఏమేమి కంటెంట్స్ ఉన్నాయని చూద్దాం. మనం సిమ్ ఎజెక్షన్ పిన్ ఇచ్చారు. అండ్ సమ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, యూజర్ మాన్యువల్స్, అండ్ 10 watt ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ ఇచ్చారు. అండ్ ఈ మొబైల్ కూడా మనకి 10 wattకే సపోర్ట్ చేస్తుంది. అండ్ మైక్రో USB కేబుల్ ఇచ్చారు. ఈ మొబైల్లో ఇంకా మైక్రో USB ఉంది, టైప్ C ఉంటే బాగుండేది. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ మనం పక్కన పెట్టి ఇప్పుడు మొబైల్ ఎలా ఉందన్నది చూద్దాం. ఇప్పుడు మనం మొబైల్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. పక్కన పెడుతున్నాను. అండ్ ఇది రెడ్మీ 9A మొబైల్. చూడడానికి అయితే చాలా క్లాసిక్గా ఉంది. ఇది గ్రీన్ కలర్ నేను తీసుకున్నాను. ఇది మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. దీనికి మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారు చూడడానికి. అండ్ గ్రిప్ కూడా చాలా బాగుంది. అండ్ మొబైల్కి పైన కవర్ అయితే ఉంది, దీన్ని మనం ఓపెన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ మొబైల్ యొక్క ఫిజికల్ వాల్యూ చూద్దాం. దీనికి రైట్ సైడ్ వాల్యూమ్ రాకర్స్ ఉన్నాయి, అండ్ పవర్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఏమో సిమ్ ఎజెక్షన్ సిమ్ ట్రే ఉంది. అండ్ టాప్ లైన్ ఏమో ఇయర్ ఫోన్ జాక్ ఉంది. అండ్ ఇలా ఇయర్ బాస్టర్ స్కిప్ చేశారు ఈ వెర్షన్లో. అండ్ కిందకు వచ్చేటప్పటికి మనకి మైక్ ఉంది, అండ్ స్పీకర్స్ ఉన్నాయి, అండ్ మైక్రో USB కేబుల్ అయితే ఉంది. ఇప్పుడు నేను ఈ మొబైల్ని పవర్ ఆన్ చేస్తాను. అసలు దీంట్లో ఛార్జింగ్ ఉందో లేదో, అసలు ఎలా ఉందని చూద్దాం. పవర్ అయితే ఆన్ అవుతుంది. నేను దీన్ని క్విక్గా సెట్ చేసి మిమ్మల్ని మళ్ళీ హోమ్ స్క్రీన్లోకి వస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది రెడ్మీ 9A ఇంటర్ఫేస్. ఇప్పుడు మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసి కొన్ని డీటెయిల్స్ చూద్దాం. ఇది అబౌట్ ఫోన్ ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది MI 12 మీద రన్ అవుతుంది. అండ్ ఆల్రెడీ ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఇది ఆల్రెడీ వైఫై కనెక్ట్ అవ్వడం వల్ల అప్డేట్ డౌన్లోడ్ చేసింది. అండ్ రెడ్మీ 9A మొబైల్ ఏముంది ఇక్కడ, స్టోరేజ్ వచ్చేసేటప్పటికి ఇది 2GB ర్యామ్ 32GB మోడల్ అని తీసుకున్నది. అండ్ ఆల్రెడీ 10GB ఆక్యుపై అయిపోయింది. ఆల్రెడీ 10GB ఆక్యుపైడ్ అయిపోయినట్టు చూపిస్తుంది. అంటే మనకి ఇంకా 22GB వరకు ఖాళీ అవుతుంది. అండ్ ఇప్పుడు కొన్ని కెమెరా శాంపిల్స్ అయితే నేను చూపిస్తాను. ఫోటో తీద్దాం నేను. ఓకే, ఇది లో లైటింగ్లో వితౌట్ ఫ్లాష్ చేయకుండా తీసిన ఫోటో ఇది. అండ్ డీటెయిల్స్ అయితే బాగానే క్యాప్చర్ చేసింది. అండ్ ఇది వచ్చేటప్పటికి ఫ్లాష్ చేసి తీసిన ఫోటో. అండ్ దీనికోసం నేను ఇంకా మీకు అవుట్డోర్ ఇండోర్లో తీసిన ఫోటో శాంపిల్స్ అయితే నేను మీకు చూపిస్తాను. అండ్ దీని మొబైల్ రివ్యూ కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను. సో స్టే ట్యూన్ టు తేజ టెక్ న్యూస్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా మేము ఎటువంటి వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాల్సి ఉంటే మాత్రం దయచేసి కమెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తేజ టెక్ న్యూస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.